ప్రతి ఒక్కరికి కూడాను అవేర్నెస్ అనేది ఇవ్వాలి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఇప్పుడు చట్టాలు ఏంటి, కోర్టు ఏం చేస్తుంది, పోలీసు ఏం చేస్తారు, రాజకీయాలు ఏం చేస్తాయి. పాపం తల్లిదండ్రులు కూలినాలు చేసుకొని మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చదవాలి. మా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, మా పిల్లలు ఆ పొజిషన్లో మేము చూడాలనుకుంటున్నాం మేడం. మాదేదో అయిపోయింది. దీని మీద సబ్జెక్ట్ కూడా లేదు. ఏదో సోషల్ అంటే ఉంది కానీ న్యాయపరంగా ఏంటి అనేది మీకు తెలియదు. అరగంట ఒక బుక్ కానీ ఒక పేపర్ కానీ చదివి అలవాటు పెట్టుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్. అందరికీ నమస్కారం అండి. పిల్లలందరికీ కూడా శుభోదయం. నా బ్లెస్సింగ్స్ మీ అందరికీ కూడా. ముఖ్యంగా ఈ కార్యక్రమం యూత్ ఫర్ సేవ, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. ఇది చాలా ఇన్నోవేటివ్గా ఉంది. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఎందుకంటే ఇస్తాం బ్యాగ్స్, బుక్స్ అన్నీ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అదంతా బాగుంది. కానీ ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్కరికి కూడా ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో యూత్ ఫర్ సేవ వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఉపయోగదాయకంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కో డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మాకు మేడం ఇప్పుడు చెప్పారు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, మాది జ్యుడిషియరీ. సో జడ్జెస్ మేమేం చేస్తాము, అసలు మీకు ఏ రకంగా ప్రతి విషయంలో కూడా మీకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మేడం మీకు ఏదైతే ఇంపార్టెంటో ఆ యాక్ట్ కోసం చాలా స్వీట్ అండ్ షార్ట్గా నీట్గా చెప్పారని నేను అనుకుంటున్నాను. అర్థమైంది కదా మేడం చెప్పింది ఏంటో? మేడం ఏమంటారు, పోక్స్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్. అంటే మిమ్మల్ని కానీ 18 years లోపల మీరు ఉంటే, అబ్బాయిలు మీకుతో ఏమైనా మిస్బిహేవ్ చేసినా, లేదా మీ ఇష్టం ఉండి కూడా మీరు లవ్ అఫేర్ పెట్టుకుని మీరు ఎలోప్ అయిపోయినా సరే అది కేసు కింద బుక్ చేసి అబ్బాయినే పనిష్మెంట్ ఇస్తారు. అమ్మాయికి ఉండదు 18 years బిలో ఉంటే. అది అందరూ తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఎందుకంటే చాలా వరకు అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నా ఎవరికి తెలియట్లేదు. మేము జైల్స్కి విజిట్ చేస్తుంటాం కాబట్టి అబ్బాయిలు బాగా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే లవ్ అఫేర్ ఉంటుంది, మీ ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు, కానీ అక్కడ సఫర్ అవుతుంది ఎవరు? అబ్బాయి. ఎందుకంటే మీకు 18 years నిండలేదు కాబట్టి. సో అలాంటి థాట్స్ అన్ని మీరు బయట పట్టేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం 10th క్లాస్లో ఉన్నాం. ఏంటి అంబిషన్, ఒక గోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మేము కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కదా. ఈ టైంలో మాకు ఇలాంటి స్పీచెస్ ఏమైనా వస్తే, ఇప్పుడు మీకు సార్ చెప్పారు కదా అన్ని బుక్లో రాసుకోండి అని, మేము రాసుకునే వాళ్ళం. ఏంటి మా గోలు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి రీచ్ అవ్వాలి, ఎలా అయితే సొసైటీకి మనం ఒక పొజిషన్లో ఉన్న, ఇప్పుడు అక్కడ ఉండి చదువుకొని ఈరోజు ఈ పొజిషన్కి వచ్చి గెస్ట్లుగా కూర్చొని మీకు లెక్చర్ ఇస్తున్నామంటే ఎంత కష్టపడి ఉంటాం మేము, ఎంత మంచి గోల్ ఫిక్స్ చేసుకుంటాం, దానికి ఎంత రాత్రి పగలు మాకు కళ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అన్నట్టు ఆ కళ కనడం కాదు, దాన్ని సార్థకత చేసుకోవాలి మీరంతా కూడా. మంచి ప్రోగ్రామ్. కానీ టైం కన్స్ట్రైంట్ వల్ల ఇప్పుడు మాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టేజ్ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో మంచి అనుభవం ఉంటుంది. అలాంటి అనుభవాలన్నీ మీలాంటి వాళ్ళకి తీసుకొచ్చి చెప్పే ఇవి వస్తున్నాయి. మాకు ఆ రోజుల్లో ఇంత మంచి ఫెసిలిటీస్ అయితే లేవు. ఏదో మాకు స్కూల్లో టీచర్ పాఠాలు చెప్పేవాళ్ళు, వచ్చి హోంవర్క్లు చేసుకోవడం, ఎగ్జామ్స్ రాయడమే. కానీ ఇట్లా ఈ రోజుల్లో ఈ జనరేషన్కి ఉన్న అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. ప్రతి ఒక్కరికి కూడాను అవేర్నెస్ అనేది ఇవ్వాలి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఇప్పుడు చట్టాలు ఏంటి, కోర్టు ఏం చేస్తుంది, పోలీసు ఏం చేస్తారు, రాజకీయాలు ఏం చేస్తాయి, ఎంఈఓలు వాళ్ళ డ్యూటీస్ ఏంటి, డిఈఓస్ ఏంటి, కలెక్టర్స్ ఏంటి, మనం ఏం చేయొచ్చు, మనం ఏ ఫీల్డ్లో మనం రాణిస్తాం అనేది మనం ఇక్కడ నుంచి, ఇది టర్నింగ్ పాయింట్ 10th క్లాస్ పిల్లలకి. అంతేనా? ఇక్కడ నుంచే మీరు గోల్ ఫిక్స్ చేసుకోవాలా. ముఖ్యంగా అమ్మాయిలు చెప్పాలి. మీకు ఉందా, ఒక గోల్ ఉందా? అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అంత అవుతారు. ఎవరు జడ్జి అవుతారు? చేయొద్దండి. ఎవరు జడ్జి అవుదాం అనుకుంటున్నారు? ఎవరు లేరా? కానీ ప్రజెంట్ మన స్టేట్లో, మన తెలంగాణ స్టేట్లో మనం ఎక్కువ మంది లేడీ జడ్జెస్ మనం ఉన్నాం ఇక్కడ, లేడీస్. కానీ ఇక్కడ మీరేమో జడ్జెస్ ఎవరు అవుతారన్నా మీరు అసలు హ్యాండ్ రైజ్ చేయట్లే. లేదా ఇంట్రెస్ట్ లేదా, భయమా, లేదంటే ఎలా చదువుకోవాలని దానికోసం తెలీదా ఏంటి? అసలు అవేర్నెస్ లేదు, తెలీదు. అంటే జడ్జ్ అంటే ఏంటి, ఎట్లా వెళ్ళాలి? ఎందుకంటే డాక్టర్ తెలుసు, ఇంజనీర్ తెలుసు, పోలీస్ తెలుసు, దాని రూట్స్ తెలుసు. జడ్జ్ అంటే ఏమి లేదు. ఇంటర్మీడియట్ అయినాక 5 years లా కోర్స్ ఉంటుంది, డిగ్రీ అయినాక 3 years లా కోర్స్ ఉంటుంది. దానికి కూడా ఎంసెట్ లాగానే లా సెట్ అని ఉంటుంది. లా చేసినాక కోర్టుకు వస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసినాక జడ్జి పోస్ట్ రాస్తాం. అది రాసి వచ్చిన వాళ్ళమే మేము. జ్యుడిషియల్ ఎగ్జామ్ అని ఉంటుంది, దాన్ని క్లియర్ చేసుకొని ప్రిలిమ్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి. అప్పుడు మన 5 years 3 yearsలోనే మనకి ఆల్మోస్ట్ ఆల్ చట్టాల కోసం ఏంటి, యాక్ట్ ఏం చెప్తుంది, సిపిసి ఏంటి, ఐపీసీ ఏంటి, అసలు కొత్త కొత్త యాక్ట్స్ ఉన్నాయి కదా, వాటి కోసం తెలుసుకుంటాం. తెలుసుకున్నాక కోర్టుకు వస్తాం. కోర్టుకు వచ్చినాక ఇట్లా అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా వెరీ గుడ్ ప్రొఫెషన్. అడ్వకేట్స్ అనేవాళ్ళు కూడాను, లేకుంటే
కోర్ట్సే ఉండవు కదా. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకొని వస్తే ఇద్దరికి ఇద్దరు అడ్వకేట్స్ ఉండాలి కదా. మీ ఇద్దరు అడ్వకేట్స్ వచ్చి మా దగ్గర కేసు ప్రజెంట్ చేస్తారు. అప్పుడు మేము చట్టపరంగా ఏం చేయొచ్చు, న్యాయపరంగా ఏం చేయొచ్చు, మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు, ఎవరికి న్యాయం ఇవ్వాలి, అది చేసే వృత్తి మాది. వాళ్ళు న్యాయవాది వృత్తి, మేము జడ్జెస్గా అక్కడ నుంచి తీర్పు అనేది మేము ఇస్తాం. దాని మీద పై కోర్ట్స్ వరకు మనం దాని మీద అప్పీల్కి వెళ్ళొచ్చు. సో ఇలాంటివన్నీ అవగాహన లేదు, దీని మీద సబ్జెక్ట్ కూడా లేదు. ఏదో సోషల్ అంటే ఉంది కానీ న్యాయపరంగా ఏంటి అనేది మీకు తెలీదు. హైకోర్టు, సుప్రీంకోర్టు కోర్ట్స్ అయితే ఉన్నాయని తెలుసు కదా, అట్లీస్ట్ సోషల్ చదువుకున్నారు కదా. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళంతా జడ్జెస్. సో ప్రతి ఒక్కరు కూడాను అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు అనుకోండి, ఎవరో ఒకరు అనుకోండి మీలో, నేను అట్లీస్ట్ నేను జడ్జ్ అవుతా అని చెప్పి దానికి ఏం కష్టపడక్కర్లే, ఓన్లీ దీనికి పని పెట్టాలి, ఇది వర్క్ చేయాలి. 18 years బిలో ఉన్నారు కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, వేరే విషయాలు ఏమీ చేసుకోకండి. ఎర్లీ మార్నింగ్ లేవాలి, మనం ఏమనుకుంటున్నామో ఏ గాడ్ని ఇది చేయాలి, ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాటర్ తాగాలి, పూజ ఏమైనా ఉంటే నీకు ఏ గాడ్ అయితే ఆ గాడ్తో ఒక అరగంట ఒక బుక్ కానీ ఒక పేపర్ కానీ చదివే అలవాటు పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ బుక్ కానీ పేపర్ కానీ చదువుకుంటే, పేపర్లో మంచి మంచి కొటేషన్స్ ఇస్తున్నారు కదా ఈ మధ్య, ఈనాడు పేపర్లో చూస్తున్నారా? చిన్న చిన్న బాక్సెస్లో, బ్లూ కలర్ బాక్సెస్లో ఎవరెవరు చదువుతున్నారు చెప్పండి. రీసెంట్గా ఒక 3-4 months నుంచి ఈనాడు పేపర్ వాళ్ళు ఇస్తున్నారు, చాలా బాగుంటున్నాయి, మంచి సూక్తులు చూస్తున్నారమ్మా. అట్లాగా అలాంటివన్నీ చదువుతుంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటే మేమంతా చెప్పేస్తే మాకు వచ్చేది ఓన్గా రావాలి. మీకు ఓన్గా రావాలంటే మీరు కష్టపడాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఎంత కష్టపడైనా సరే మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చి చదివిస్తున్నారు. మిగతా ఆ పాత రోజుల్లో అట్లా లేదు, అందరూ కూలీనాలకు వెళ్ళాల్సిందే. కానీ పాపం తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చదవాలి, మంచిగా మా పిల్లలు ఒక పొజిషన్లో ఉండాలని అందరూ, ఒక తాండాకి వెళ్ళినా, ఒక మంచి పెంటలకు వెళ్ళినా, వాటికి వెళ్ళిన చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళినా వాళ్ళు అనేది ఏంటంటే మా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, మా పిల్లలు ఆ పొజిషన్లో మేము చూడాలనుకుంటున్నాం మేడం, మాదేదో అయిపోయింది. అంతలాగా మీకోసం మీ తల్లిదండ్రులు తప్పిస్తున్నప్పుడు మీరేం చేయాలి? బాగా చదువుకోవాలి, అందరికీ పనికొచ్చేటట్టు ఉండాలి, శత్రుత్వాలు పెంచుకోకూడదు, మ్యాక్సిమం మిత్రులుగానే ఉండాలి. ఉండకలేదు, నీకు నచ్చలేదు అనుకుంటే వదిలిపెట్టేసాలి. శత్రుత్వం ఉండకూడదు, ఎప్పుడు కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద ఉండాలి, యాక్టివ్గా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. ఆమెకు ఎక్కువ మార్కులు వచ్చి నాకు రావాలనుకోవాలి కానీ తను ఎట్లా లాగేయాలనే ఉద్దేశం మనకి ఎప్పుడు ఉండకూడదు. అది లేకుండా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. 99 ఆమెకు వచ్చేంటే 100 నీకు రావాలని నువ్వు అనుకుంటావు కదా, అలాగ అనుకోవాలి. దాన్ని కష్టపడాలి. ఏంటమ్మా ఇప్పుడు చేతులతో కాళ్ళతో చేస్తున్న పని కాదు కదా, దీంతో చేస్తున్నాం కదా, ఇది ఎంత కష్టపడుతుంది. చదువుతూ ఉంటే ఎడిక్ట్ అవ్వాలి చదువుకి. ఒక్కసారి చదువుకి ఎడిక్ట్ అయ్యామనుకోండి, అప్పుడు ఏ ఫీల్డ్ మేము వెళ్ళగనుకున్నాం, 10th క్లాస్లో అనుకున్నాం ఫలానా ఫీల్డ్లో మేము వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి దానికి ఏం చేయాలి, దానికి ఫౌండేషన్ ఏంటి, ఎట్లా చదువుకోవాలి, అంతా ఒక ప్లానింగ్గా మేము వెళ్ళి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం, మీకు చెప్పే పొజిషన్లో మేము ఉన్నాం. సో మీరంతా కూడా అలాగే మంచిగా చదువుకోవాలి. మీరంతా చిన్నపిల్లలు, మేడం చెప్పినట్టు మంచి యాక్ట్స్ కోసం మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా, ఇంకో ప్రోగ్రామ్ మీరు పెడితే కనుక ఎక్స్క్లూజివ్ లా రిలేటెడ్ సబ్జెక్ట్స్ కోసం, అంటే వీళ్ళకి పనికొచ్చే యాక్ట్స్ ఏంటి, వీళ్ళు ఎలా ఉండాలి, అవన్నీ కూడా ఒకరోజు చెప్పాలి. ఎందుకంటే మాకు టైం కన్స్ట్రెయింట్ కాబట్టి నేను అన్నీ ఒకే రోజు చెప్పలేను. బట్ ఈరోజు జనరలైజ్ చేసి చెప్పాను కానీ ఎక్స్క్లూజివ్గా ఒకరోజు మీకు ఏమేమి యాక్ట్స్ ఉన్నాయి, మగపిల్లలు ఎవరెవరు ఎట్లా ఉంటే మంచిగా ఉంటారు, లేకపోతే వాళ్ళు పెడదారిని ఎలా పడతారు, వాళ్ళని ఎలా దారిలో తీసుకురావాలి, వాళ్ళకి ఎట్లాంటి యాక్ట్స్ ఉన్నాయి, ఎంత స్ట్రింజెంట్గా ఉంది చట్టం అనేది మేమన్నీ చెప్పే ఇది చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.